అట్లా మా రాష్ట్రంలో ఇన్ని కావాలన్న కావాలని డిమాండ్ ఉండదు. కానీ ఈ లెక్కలు ఏవైతే చెప్తున్నాయో సోకాల్డ్ స్టడీస్ ఒక 4-5 ఇప్పుడు విద్యాసాగర్ గారికి తెలుసు, ఆయన చదువుతాడు, మీరు మనందరం ఏదైతే ఒక స్టడీ ప్రకారం మాట్లాడుతున్నామో ఇదిగో ఇంత శాతం సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఏది జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే, ఇఫ్ సో, లేదు జనాభా ప్రాతిపదికన కాదు మిగతా అంశాలు పరిగణలోకి తీసుకుని భౌగోళిక పరంగా చేస్తే, లేదా ఇప్పుడున్న వాటా నిష్పత్తి ప్రకారం చేస్తే నష్టం లేదు. లేదు అప్పట్లో ఇందిరాగాంధీ గారు చేసినట్టు, వాజ్పేయి గారు చేసినట్టు కనుక మళ్ళీ ఫ్రీజ్ చేస్తే కూడా నష్టం లేదు. బహుశా ఇంకో 25 ఏళ్ళు 30 ఏళ్ళు. వీరయ్య గారు, ఇప్పుడు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాయిస్ వింటే వీరయ్య గారు అసలు ఇప్పటికి ముసాయిదా లేదు, ఏం ప్రొఫార్మా లేదు, ప్రపోజల్ లేదు, ఎందుకు ఇట్స్ సో అడ్వాన్స్ కదా, ఎందుకు హడావుడి చేస్తున్నారని పొలిటికల్ యాంగిల్లో మాట్లాడుతున్నారు వీరయ్య గారు. ఇప్పుడు బీజేపీ వైఖరి ఎట్లా ఉంటుందంటే, తాము అన్ని ప్రిపేర్ అయ్యి ప్రతిపాదన ముందు పెట్టినప్పుడే మిగతా వాళ్ళు మాట్లాడాలి. ఇక ప్రతిపాదన పెట్టిన తర్వాత చకచక రోజులు గడిచిపోతాయి, పార్లమెంట్ కి వెళ్ళిపోతాయి, నిర్ణయాలు అయిపోతాయి. కోర్టుకి వెళ్ళమంటున్నారు విద్యాసాగర్ గారు. కోర్టు ఉంది కదా అంటున్నారు, సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్య వ్యవస్థలో లోతైనటువంటి చర్చ ఉంటుంది, అనేక సంస్థలు అధ్యయనం చేస్తాయి, అభిప్రాయాలు చెప్తాయి, చర్చోపచర్చలు జరుగుతాయి. ఈ చర్చల నుంచి అధికార పార్టీ ఎస్కేప్ అవ్వటం, ఇంకెవరు మాట్లాడకూడదని శాసించటం, ఇది అప్రజాస్వామికం. ఇది మొదటి అంశం. ఈ రెండో అంశం మనం చూసాం. అసలు ముసాయిదా వచ్చినప్పుడే మాట్లాడాలనేది ఎంత దారుణంగా ఉంటుందో, ఒకే దేశం ఒకే ఎన్నిక అని వచ్చినప్పుడు మనం చూసాం. టక్కన పార్లమెంట్ లో పెట్టేశారు, చెప్పేశారు మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ నిర్ణయానికి వస్తుంది అని. తీరా చూస్తే ఆ కమిటీ అందరితో సంప్రదిస్తుంది అని. జనమందరూ అనుకున్నారు చాలా ప్రజాస్వామ్య ప్రక్రియ, ఒక కమిటీ వేశారు, పైగా అనుభవజ్ఞుడైన లాయరు, రాష్ట్రపతిగా పనిచేసిన వాడు, కాబట్టి అత్యంత ప్రజాస్వామ్యమైన యుతమైన ప్రక్రియ అని అనుకున్నారు అందరు. కానీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమి ఇచ్చారు? ఆల్రెడీ మోడీ, అమిత్ షా వాళ్ళు కూర్చొని నిర్ణయం చేశారు ఒకే ఎన్నిక జరపాలి అని. ఒకే ఎన్నిక జరపడానికి విధి విధానాలు సూచించండి అని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెట్టారు. అంటే నువ్వు ఏకపక్షంగా నిర్ణయానికి వస్తావు, ఒకే ఎన్నిక జరపాలని. ఇక అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఏంటంటే ఇట్లా నిర్వహించండి, అట్లా నిర్వహించండి అని. ఇగో ఇట్లా ఉంటుంది. రేపు డీలిమిటేషన్ కూడా ఇట్లానే జరగబోతోంది. ఇది మరింత ప్రమాదకరమైంది, దానికంటే ప్రమాదకరమైంది. అయితే టీడీపీ నాయకులు ఒక సూచన చేశారు, సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టుకు పోవచ్చు కదా. ఇది మనందరం అనుభవంలో చూస్తున్నాం. సుప్రీంకోర్టుకు పోవడం అనేటువంటి వాదన ఎంత హాస్యాస్పదం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన విషయంలో ఇది రాజ్యాంగ విరుద్ధం అని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అక్కడ ఎవరిని మాట్లాడనివ్వలేదు, అక్కడికి జర్నలిస్టులను పోనివ్వలేదు, రాజకీయ పార్టీ నాయకులను పోనివ్వలేదు. అక్కడ ఏం జరుగుతుందో నెలల తరబడి భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కానీ ప్రపంచానికి కానీ తెలియకుండా అణిచివేశారు. ఎన్నికలు కూడా జరిపేశారు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఆ కేసు ఎక్కడుందో ఎవరికి తెలియదు. అంటే ఆ సుప్రీంకోర్టు